రేపు జరగబోయే రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అయితే ఈ ప్రజా రాజధానిని కదిలించే విధానమే లేదు అనే భావనలో నేనున్నా. మూడు రాజధానులు ఈజీగానే చెప్పాడు. ఆ! ఏంటి అసలు ఇక్కడ రాజధానితో పనే ఉంది. మీరు చెప్పారు ఇందాక ఏర్పాటు చేసుకుంటే సరిపోద్దని. ఆ! ఎన్ని రకాలైనా చెప్పొచ్చు. అద్భుతాలను సృష్టించేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది చూపిస్తున్నాడు. 5 సంవత్సరాల కాలంలో హ్మ్. ఆయన పాలనలో ఒక్క రోజైనా మీరు ఏంటి రోడ్డు మీదకొచ్చి ఇన్ని వందల రోజులు 1600 రోజులు సుమారు రోడ్డు మీదకొస్తే మీ సమస్య ఏంటి అని అడిగిన దాఖలా ఎక్కడైనా ఉందా? లేదు గదా! పైపెచ్చు మరి రాజధాని టు తిరుపతికి పాదయాత్ర చేస్తుంటే అన్నీ ఆటంకాలే. 33,000 ఎకరాల భూమి ఇస్తే ఇక్కడ రాజధాని కట్టడం చేతగాక 3 రాజధానులని పేరుతూ 3 నెలలకోసారి నేను వైజాగ్ వెళ్ళిపోతున్నానంటాడు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనని ముందు చెప్పాడు. ఉన్న కంపెనీలని ఉద్వాసన పలికిచ్చాడు. వాళ్ళ ముడ్డి కిందకి నీళ్లు తీసుకురావడం, వాళ్ళని బెదిరించడం. అభివృద్ధి అన్నది తిరోగమనం పట్టింది ఎప్పుడో. ఇప్పుడు ఈ 20 నెలలు, 21 నెలల నుంచి అద్భుతమైన రాత్రిని పగలుగా చూపిస్తూ వివిధ కంపెనీలు కావచ్చు, బ్యాంకులు నిర్మాణానికి కావచ్చు, ఈ జిల్లాలు అన్ని అభివృద్ధి కావాలనే కాంక్షతో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, విశేషంగా లోకేష్ గారు కావచ్చు, విశేష కృషి చేస్తూ దేశ విదేశాల నుంచి కంపెనీలను తీసుకురావడమే కాకుండా ఇక్కడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నది మనం అందరం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ప్రజా రాజధాని అమరావతే